ఫస్ట్ మేము వాళ్ళు అప్రోచ్ అయింది ఇట్లా వాళ్ళు అడ్వైజ్ చేస్తారనమాట. సో డెస్టినీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ అనేది చెమ్స్ఫోర్డ్లో ఆఫీస్ ఉంటుంది వాళ్ళది. సో ఆ ఆఫీస్ ఉందని చెప్పేసి మేము ప్లస్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. అందర్స్ వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ తెలిసింది. సో దే ఆర్ సిటిజన్స్ అండ్ వాళ్ళు 20 ఏళ్ళ నుంచి యూకేలో ఉన్నారు. సో మేము వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు. ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పి సర్టిఫికేట్ స్పాన్సర్ ఇప్పిస్తామని చెప్పారు. కానీ క్రమంగా ఏమైందంటే ఫస్ట్ 3,000 కట్టాలి, ద ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్ అన్ని చేయాలి అన్నారు. 3,000 కట్టాము. ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టిస్తామన్నారు. నామకే వ్యవస్థ ఇంటర్వ్యూ పెట్టారు. ఆ తర్వాత ఏమైంది సార్, ఫాలోఅప్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక స్టెప్ అయింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్కి 1-2 months రెస్పాన్స్ ఉండదు. ఇదిగో ఇదిగో అంట. డబ్బులు మాత్రం డిఫరెంట్ అకౌంట్స్లో వేయించుకున్నారు. ఒకరు యూకేలో కొన్ని అకౌంట్స్ కొన్ని పౌండ్స్లో వేయించుకున్నారు, ఇండియా అకౌంట్స్లో కొన్ని పౌండ్స్ వేయించుకున్నారు. తీరా చూస్తే ఈ డబ్బులన్నీ 2-3 weeksలో వేయించుకున్నారు. పని మాత్రం 1.5 year మమ్మల్ని వేధించారండి. 1 కాదు 2 కాదు, 1.5 year. మాకు ఎప్పుడైతే వీసా ఎక్స్పైర్ అయిపోతున్న టైంలో వీళ్ళని అప్రోచ్ అయ్యామో, ఆ వీసా ఎక్స్పైర్ అయిపోతున్న టైంలో వీళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు కానీ ఎప్పుడైతే మాకు సార్ ఇంక అయిపోతున్నప్పుడు కాస్ ఇచ్చారు. అది సార్ అప్లై చేస్తామంటే లేదండి సాలిసిటర్స్ నుంచి అప్రూవల్ రావాలన్నారు. సాలిసిటర్స్ ఎవరండి, సాలిసిటర్స్ దీనికి సంబంధం ఏదని అడిగాను. కానీ వాళ్ళు ఇచ్చే కాజ్ కూడా పర్సనల్ జీమెయిల్ నుంచి ఇస్తున్నారు. నేను అడిగాను, సార్ మాకు మీరు జెన్యూన్ కన్సల్టెన్సీ కదా, డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది జెన్యూన్ కన్సల్టెన్సీ, మీ నుంచి రావాలి కదా, మీకు మెయిల్ లేదంటే మీరు ఏ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ ఇస్తున్నారో కేరోమ్ నుంచి, ఆ కేరోమ్ నుంచి మనకి రావాలి ఈమెయిల్, అఫీషియల్ నుంచి రావాలి. ఏదో జీమెయిల్ నుంచి వచ్చింది నేను సార్ అని అడిగాం. లేదండి యూకేలో కంపెనీ మెయిల్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి, అవి ఓన్లీ హెడ్స్కే ఇస్తారు, మోస్ట్ ఆఫ్ ది స్టాఫ్కి జీమెయిల్స్ ఉంటాయి అన్నారు. సరేలే అని చెప్పి కాస్ తీసుకున్నాక కాస్ వ్యాలిడిటీ 3 months ఉంటుందండి. జనరల్గా ఒక కంపెనీ కాస్ ఇష్యూ చేయక 3 months ఉంటుంది. 3 months వరకు మనం అప్లై చేసుకోవచ్చు. కాస్ ఇచ్చాక 3 months వీసా అప్లై చేసుకోవాలి, మనమే వేసుకోవాలి. కాస్ వచ్చింది ఎంతసేపటికి డ్రాఫ్ట్ కాస్ ఇస్తారు ఫస్ట్. ఇచ్చాక మళ్ళీ ఏమైంది సార్ ఇంకా రాలేదు అంటే వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, సాలిసిటర్ నుంచి అప్రూవల్ రావాలి అది అన్నారు. 1.5 months చేస్తారు. 1.5 months కాస్ ఇచ్చారు. కాస్ ఇచ్చాక అప్లై చేస్తా అంటే వద్దంటారు. సగం అప్లికేషన్ ఫిల్అప్ చేయించారు. ఆ తర్వాత ఏమైంది సార్ అంటే లేదు ఇంకా టైం పడుతుంది, సాలిసిటర్స్ వాళ్ళు లీవ్లో ఉన్నారంట. అది చేసి 3 months దాటిపోయింది, కాస్ ఎక్స్పైర్ అయిపోయింది. అదొక కేసు. అది ఎప్పుడు జరిగింది, మేము వాళ్ళని మే 2024లో అప్రోచ్ అయ్యాము. మే 2025 అప్లై అయితే మాకు January 2025లో ఇచ్చారు కాస్. అది January 25 నుంచి April 2025 వరకు నాంచితే ఏమైంది, కాస్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇక కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయిందంటే మాకు ఇంకా డెడ్ లైన్ వచ్చేసింది కదా, మాకు మళ్ళీ చేసాం. ఇక్కడ మేము ఉండేది క్రూలో అండి. క్రూలో వాళ్ళు ఉండేది కోల్స్ఫోర్డ్ లండన్ దగ్గర. అక్కడ నుంచి 4.5 hours జర్నీ. మా దగ్గర డబ్బులు లేవు. 1.5 year ఖాళీగా ఉన్నాం, డబ్బులు లేవు. అక్కడ పోవాలంటే మళ్ళీ 100 pounds అవుతుంది పోనీకి, రానికి మళ్ళీ 100 pounds. 1 day మొత్తం అక్కడే అవుతుంది. పోతే అక్కడ ఉండరు. అసలు మేము డెస్టినీ కంపెనీకి వెళ్తే కంపెనీ లేదు అక్కడ. అడిగితే కంపెనీ వాడితే దిస్ ఈజ్ షేర్డ్ ఆఫీస్ అంట. అంటే వాళ్ళు కంపెనీలో షేర్డ్ సీట్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటే వచ్చి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ మీరు వెళ్ళిపోవాలండి, అపాయింట్మెంట్ రండి, లేదంటే మేము పోలీసులు పిలుస్తామన్నారు. మళ్ళీ దెబ్బకి మళ్ళీ అక్కడ నుంచి భయపడుకుంటూ వెళ్ళిపోయాం. చేయంగా సార్ మేము డబ్బులన్నీ ఇచ్చామండి, అప్పులు చేసామండి, మేము మా వైఫ్ది మా మమ్మీది బంగారం, నా కార్ అమ్మేసాం, ఇండియాలో నా కార్ అమ్మేసాం, అన్నీ అమ్మేసి మీకు డబ్బులు ఇస్తే మీరు ఇట్లా చేశారు, నాకు ఇప్పుడు ఏ దారి లేదు, మీ ఆఫీస్ చచ్చిపోతాను, సూసైడ్ వేసుకుంటానని చెప్పాను. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు వాళ్ళు. పే చేశారండి మొత్తం 16,500 pounds, అంటే దగ్గర ఇప్పుడు కరెన్సీలో 18 lakhs వరకు పే చేస్తామండి. ఇప్పుడు కన్నా రేట్ ప్రకారం అయితే 16,500 poundsలో ఫస్ట్ 1 lakh ఇండియన్ వాళ్ళ అకౌంట్స్లో వేసాము. తర్వాత 2 lakhs రామానందన అనే అకౌంట్లో వేసాము. ఈమె అకౌంట్ నుంచి 1,500 వేసాము. ఇంకా డిఫరెంట్ అకౌంట్స్లో డిఫరెంట్ రీజన్స్ పెట్టమంటారు. హాలిడే అంటారు, లేకపోతే ట్రిప్ అంటారు, లేకపోతే ఇంకేదేదో పేర్లు చెప్పి అంటారు, రెంట్ అంటారు, పెట్టి పంపించారు. సో దట్ మేము ఏమైనా రేపు క్వశ్చన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఇన్వాలిడ్గా చూపించుకోవడానికి ఇలా చేశారా. ఫస్ట్ కాస్ట్ ఏప్రిల్ 2025 వరకు చేసి మోసగొట్టారు. తర్వాత చేయంగా జూలైలో కాస్ట్ ఇచ్చారు. సేమ్ థింగ్, ఏదో జీమెయిల్ నుంచి వస్తుంది, వాళ్ళు మళ్ళీ 2-3 months ఆపుతారు, ప్రాసెసింగ్ పెట్టి అట్లా 3 costలు ఇచ్చేసారండి. నా ఈ సెకండ్ టైం నేను సెప్టెంబర్లో గట్టిగా అడిగేశాను, సార్ మీరు ఇస్తే డబ్బులు ఇచ్చేసండి, నేను వెళ్ళిపోతాను ఇండియాకి. మా పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చిండే అడ్మిట్ చేశారు. జూన్ 2024లో వెళ్ళిపోయాను ఇండియాకి.
3 వీక్స్ వచ్చాను. అన్నీ తెలుసు, అయినా కూడా డిలే చేశాడు. సెకండ్ టైం కాస్ ఇచ్చినప్పుడు మేము అడిగాను, సార్ ఇది కంపల్సరీ నేను అప్లై చేస్తున్నాను చెప్పాను. అప్లై చేసాం. ఫ్రైడే రోజు అప్లై చేస్తే మండే రోజు హోమ్ ఆఫీస్ మెయిల్ వచ్చింది, మీ కాస్ ఇన్వాలిడ్ అని వచ్చింది. దట్ మీన్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫేక్ కాస్. వెంటనే అడిగాం, సార్ ఏం సార్ ఇదంటే, లేదండి అది కంపెనీ వాళ్ళు ఏదో క్లోజ్ చేసినట్టున్నారు, అది ఆడిటింగ్ నడుస్తుంది, మేబీ అందుకే వాళ్ళు కాస్ రివర్క్ చేస్తారు కంపెనీ వాళ్ళు అన్నాడు. సో ఇట్లా కాదని చెప్పేసి వెంటనే మీ వైఫ్ పేరు మీద వేద్దామన్నారు. ఈమె పేరు మీద వేస్తారు. అప్పుడే నందూస్ కిచెన్కి వెళ్ళాం. ఎట్లో అట్లా వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ నందూస్ కిచెన్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ఇవాళ సార్ లేరు, రేపు రమ్మన్నారు. మళ్ళీ 1 డే పోయింది, మళ్ళీ వెళ్ళాం. వెళితే వాళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చేసామండి. ఇక ఇద్దరం ఏడ్చేసాం. మా వైఫ్ అయితే ఏడ్చేసాం. ఇక మా వాళ్ళు అయితే లేదు సార్, నా రూపాయి లేదు, మేము చచ్చిపోతాం ఇక్కడే, మాది ఏం దిక్కు దివన లేదు మాకు. ఇండియాలో మా డాడీకి నెలకి 60,000 అప్పు కడుతున్నాడు. 73 ఏళ్ళ మనిషి, 65 ఏళ్ళ మా అమ్మ, హెల్త్ బాగాలేని మనిషికి ఇట్లా చేస్తే మీకు న్యాయం ఉందా? బాగా ఏడ్చేసాం. అప్పుడు ఏడిస్తే మీరేం బాధపడకండి, మీ వైఫ్ పేరు నుంచి ఏదన్నా. అప్పటికప్పుడు ఆమెకి కిచెన్ అసిస్టెంట్ వాళ్ళ షాప్లో రోల్ అన్నాడు. లేదంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వేయిస్తామన్నారు. సరే ఏదో ఒకటి ఇప్పించండి సార్, ఇప్పుడు మాకు టైం లేదు, మాకు స్పాన్సర్షిప్ జాబ్ కావాలి, ఎందుకంటే మీరు ఇప్పిస్తామని తీసుకున్నారు డబ్బులు అని చెప్పాం. డాక్యుమెంట్స్ అన్నీ మాకు పర్ఫెక్ట్ ఉన్నాయి. సో చెప్పాం, ఇస్తే ఆమె డాక్యుమెంట్స్ అప్పుడు హాఫ్ అప్లికేషన్ ఫిల్అప్ చేశాడు. తర్వాత బయోమెట్రిక్స్ పెట్టాడు. మళ్ళీ బయోమెట్రిక్స్ మళ్ళీ షెఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ చేసుకొని వచ్చాం. అంత అయిపోయి మళ్ళీ దానికి నాన్చాడు. మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ 2 అమ్మాయిల స్టాఫ్ ఉంటే వాళ్ళని పెట్టాడు. ఒక ఆమె సగంలో చేసి వెళ్ళిపోయింది, ఇంకొక ఆమెనేమో ఇదిగో అని మళ్ళీ 3 నెలలు నాంచాను. అక్టోబర్ దాకా వచ్చింది. అక్టోబర్లో అప్లై చేసాం, కాస్ ఇన్వాలిడ్. సెకండ్ టైం కాస్ ఇన్వాలిడ్. అప్పుడే వెంటనే చేశాడు, కాస్ అప్లికేషన్ విత్డ్రా చేయకుండా ఇంకో కాస్ వేసాడు. అది కూడా ఫేక్ కాస్. అప్పుడు హోమ్ ఆఫీస్ నుంచి మాకు మెయిల్ వచ్చిందండి, మల్టిపుల్ కాస్ట్లు మీరు వేశారు, ఇన్వాలిడ్ కాస్ వేశారు, వీ ఫైండ్ దిస్ as డిసెప్షన్. ఈ సినారియోలో మీకు ఏం చేస్తామంటే మీకు 10 years బ్యాన్ వేస్తున్నామని పెట్టిస్తాం. మాకు 10 years బ్యాన్ మా వైఫ్కి. ఇప్పుడు మా లైఫ్ ఎంత సఫర్ అవుతుందండి. డబ్బులు పోయినాయి. 1.5 year యూకేలో అడుక్కు తింటూ బతికాము. లిటరల్గా ఒక షేడ్ రూమ్లో బెడ్ బగ్స్ ఉన్న హౌస్లో ఇంత ఉంటుందండి రూమ్, ఇంత రూమ్లో మేము బతికాం. ఏమంటారు, జూలై 2024 నుంచి నవంబర్ 2025 వరకు అక్కడే బతికాం. అట్లే ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు? ఎందుకంటే వాళ్ళు విజయవాడలో, గుంటూరులో ఉంటున్నట్టు కూడా తెలుసు. గుంటూరులో మాకు వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరు తెలియదండి, విజయవాడలో ఎవరు తెలియదు. నాకున్న కాంటాక్ట్స్ అన్నీ యూకేలో ఫ్రెండ్స్ ఉన్నారు. యూకేలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేయలేకపోయాం. నేను యూకేలో అప్పట్లో లాయర్స్ని అడిగితే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పారు. మాకు అది తెలియదు. కానీ ఇది యాక్చువల్గా ఇప్పుడు మన బాధితుల సోదరులు, మీడియా వాళ్ళ సోదరులు అందరూ చెప్పడానికి ఏం మాకు తెలిసిందంటే ఇది నిజంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్, వీసా ఫ్రాడ్, స్కామ్. మేమేం దొడ్డిదారిలో వెళ్ళలేదు, మేము కరెక్టే వెళ్ళాం. వాళ్ళే కన్సల్టెన్సీ అని చెప్పి రిక్రూట్ చేశారు, ఇంటర్వ్యూ చేసుకున్నారు, తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చారు, తర్వాత వాళ్ళే కాస్ట్ ఇచ్చారు. 3 కాస్ట్లు ఫేక్ ఇచ్చి మళ్ళీ మాకు వీసా పర్మనెంట్ 10 years బ్యాన్ పడే చేశారు. వాళ్ళు మనుషులైనా వాళ్ళు అసలు